పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక రోజురోజుకు హీట్ పెంచుతోంది. ఇప్పటికే పులివెందులలో టీడీపీ, వైసీపీ నేతల దాడులతో భయానక వాతావరణం నెలకొంది. తాజాగా గత రాత్రి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి కడప ఇన్ఛార్జ్ మంత్రి సవితతో మా ప్రతినిధి సుధీర్ ఫేస్ టు ఫేస్. జెడ్పీటీసీ ఎన్నిక పులివెందుల నియోజకవర్గంలో ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా హాట్ టాపిక్ అనే పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటికే మనం చూసుకోవచ్చు, పులివెందుల నియోజకవర్గంలో కూడా టీడీపీ, వైసీపీ వర్గాలు కూడా ఇప్పటికే 2 సార్లు కూడా దాడులు చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా మనం చూసుకుంటే కనుక అక్కడ ఉన్నటువంటి పులివెందుల ప్రజానీకం కూడా పూర్తిస్థాయిలో భయాందోళనకు ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఇన్ఛార్జ్ మినిస్టర్ సవితా రామనాయుడు తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఏంటి ఇప్పటికే 2 మార్లు కూడా పులివెందుల నియోజకవర్గంలో గొడవ జరగడం జరిగింది. గత రాత్రి కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొన్ని ఫ్లెక్సీలను కూడా పెట్రోల్ పోసి కాల్చారు. ఏంటి, ఏ విధంగా చూడొచ్చు? వాళ్ళ ఓటమిని భయపడి ఇలాంటి పనులు చేస్తున్నారు. చీప్ పాలిటిక్స్, డైవర్షన్ పాలిటిక్స్ మామూలు ఆ పార్టీకి అలవాటే కదండి. దాంట్లో మేమైతే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగబోతున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా అభివృద్ధిని చూసి మాకు ఓటేయండి అని మేము ఇంటింటికాటికి వెళ్ళి అడుగుతున్నాం. మేము ఎవరిని రెచ్చగొట్టలేదు, ఎవరు ఫ్లెక్సీలు చింపలేదు. మా మీదకు వాళ్ళే అంతకు వాళ్ళే రెచ్చగొడుతున్నారు. మరి మాకు వైసీపీ నుంచి టీడీపీ పార్టీలోకి వచ్చిన వైసీపీ నుంచి వచ్చిన టీడీపీ వాళ్ళను ఫోన్లు చేసి మేము ఎవరిని బెదిరించలేదు. మరి చంపడానికి వచ్చి వాళ్ళంతకు వాళ్ళే ఈరోజు క్రియేట్ చేసుకుంటున్న విషయం మీకు అందరికీ తెలుసు. అంటే అవినాష్ రెడ్డి కూడా పూర్తిలో తీవ్ర విమర్శలు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ పైన. ఇది ఖచ్చితంగా మా సీటు మేము గెలిచి తీరుతాం అని చెప్పి ప్రగల్భాలు కూడా పలుకుతున్న పరిస్థితి. దీని మీద మా సీటే అనే వై నాట్ 175 అని చెప్పారు. వై నాట్ కుప్పం అన్నారు. ప్రజలు దానికి తగ్గట్టుగా బుద్ధి చెప్పారు. మరి ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఎన్నికలు జరుపుతున్నాం. ఖచ్చితంగా మేము గెలవబోతున్నాం. మరి అవినాష్ రెడ్డి గారికి కావచ్చు, ఆ పార్టీ వారికి కావచ్చు అర్థమయ్యింది. మేము ఓడిపోతామని అర్థమయ్యే ఈరోజు ర్యాలీలు జరపటం, ఫ్లెక్సీలు చింపటం, టీడీపీ కార్యకర్తలపైన రెచ్చగొట్టడం, మరి అదేవిధంగా ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తున్న విషయం తెలుసు. మాకు క్లారిటీ ఉంది. అభివృద్ధిని చూసి ప్రజలు ఓటేస్తున్నారు. మేడం, పులివెందులు అంటేనే భయం అంటున్నారు. అలాంటిది ఈ పులివెందుల నియోజకవర్గంలో ఇప్పుడు జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరుగుతుంది. ప్రజలు బయటకు వచ్చి ఓటేస్తారంటారా? ఖచ్చితంగా ఓటేస్తారు. ఎందుకంటే ఇప్పటికి 3 ఘటనలు జరిగాయి, భయభ్రాంతులకు గురైనారు. పులివెందుల ప్రజలకు వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారో అనే క్లారిటీ ఉంది. ఈరోజు వివేకానంద రెడ్డి గారి భార్య సునీతమ్మ గారు, అమ్మ నువ్వు రావద్దు, ఇక్కడ నిన్ను కూడా చంపుతారేమో అని అంటున్నారంటే వివేకానంద రెడ్డి గారి కూతుర్ని చంపడానికి కూడా సిద్ధమైన వారికి ఓటేస్తారని నమ్మకం మాకైతే లేదు. ఖచ్చితంగా. ఎందుకంటే 14-19లో జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు ఎంత వచ్చింది, 19-24లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఓట్లు వచ్చాయి. మరి మార్పు అనేది ప్రజలు ఖచ్చితంగా కోరుకుంటున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతాయి. ఖచ్చితంగా స్వచ్ఛందంగా అభివృద్ధిని చూసి, చంద్రబాబు నాయుడు చూసి ప్రజలు ఓటైపోతున్నారు. సునీత గారు కూడా హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. నన్ను కూడా చంపుతారేమో, నేను వాళ్ళ అమ్మగారు ఫోన్ చేసి ఎందుకు వచ్చావమ్మా నువ్వు ఇక్కడికి అన్నారు. ఎందుకు అంత మాట అది కదండి. ఇంట్లో బాబాయిని గొడ్డలు పోటీ నరికి గొడ్డలు పోటీ నరుకుతున్నారు. చూస్తుంటే రపరపా నరికితే తప్పేంటని మాట్లాడుతున్నారు. ఒకరేమో నైటే నరికేయాలంటారు. ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క విధంగా వైసీపీ వాళ్ళు ప్రజల్ని భయభ్రాంతులు చేస్తున్నారు. పోలీసులను బుడ్డలూడి తీసుకొట్టాలంటారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎక్కడ దాక్కున్నా వచ్చి కొడతామంటున్నారు. మరి తండ్రిని పోగొట్టుకుంది. వివేకానంద రెడ్డి గారి భార్య భర్తను పోగొట్టుకుంది. ఉన్న ఒక్క బిడ్డని ఎక్కడ పోగొట్టుకుంటారో నాకు భయపడుతుంది. ఆ విధంగా భయపెడుతున్నారు ప్రజల్ని. మేడం, ఫైనల్గా మేడం, ఈ 2 జెడ్పీటీసీ స్థానాలు గెలిచి చంద్రబాబు గిఫ్ట్గా ఇవ్వబోతున్నారా? మేము గిఫ్ట్ కాదు, ప్రజలే చంద్రబాబు నాయుడు గారు గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. అభివృద్ధికి ఓటేసి చంద్రబాబు నాయుడు గారిని స్వాగతిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. ఇది మొత్తంగా చూసుకుంటే కనుక ఏదైతే రానున్న జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి అయితే కనుక పూర్తిస్థాయిలో ఖచ్చితంగా గెలిచి తీరుతాం. అలాగే ప్రజలే ఇది చంద్రబాబు నాయుడుకు గిఫ్ట్గా ఇస్తారంటున్నారు. అలాగే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులు అయితే కనుక ఇప్పటికే సునీత కూడా పెద్ద ఎత్తున కూడా హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. అయితే ఖచ్చితంగా కూడా సునీత కూడా భయపడే వాళ్ళ అమ్మగారు కూడా ఫోన్ చేసి నువ్వు ఎందుకు వచ్చావమ్మా అని చెప్పి సునీతను అడగడం జరిగింది. దీనిపైన కూడా సవిత అయితే హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. ఏదేమైనా చూసుకుంటే కనుక ఖచ్చితంగా ఈ నెల 12వ తేదీన కౌంటింగ్ జరుగుతుంది. అలాగే 14వ తేదీన ఏదైతే పోలింగ్ కౌంటింగ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో కూడా ఖచ్చితంగా 2 జెడ్పీటీ స్థానాలు గెలిచి తీరుతామని చెప్పి ఇన్ఛార్జ్ మినిస్టర్ సవిత చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ రాకేష్తో సుధీర్, ప్రైమ్ న్యూస్, కడప.